నమస్కారం. తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖ దివ్యాంగులకు ఒక శుభవార్త అందించింది. గతంలో 75% వైకల్యం ఉన్నవారికి మాత్రమే లభించే కొన్ని ఉపకరణాలు ఇకపై 40% వైకల్యం ఉన్నవారికి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి అనితారామచంద్రన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో దివ్యాంగులకు తీపి కబురు. 40% వైకల్యంతోనే ఉపకరణాలు. ఈ కొత్త నిబంధనతో దివ్యాంగులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పుడు 40% వైకల్యం ఉన్నవారు పొందగలిగే ముఖ్యమైన ఉపకరణాలు ఇక్కడున్నాయి. 3 చక్రాల మోటార్ సైకిళ్లు. లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న వికలాంగులకు గతంలో 75% వైకల్యం ఉంటేనే ఉచితంగా 3 చక్రాల మోటార్ సైకిళ్లను అందించేవారు. ఇప్పుడు 40% వైకల్యం ఉన్నవారికి కూడా వీటిని అందిస్తారు. బ్యాటరీ వీల్ చైర్లు. గతంలో 75% వైకల్యం నిబంధనతో లభించే బ్యాటరీ వీల్ చైర్లు ఇప్పుడు 40% వైకల్యం ఉన్నవారికి కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ 2 ఉపకరణాలు ఒక్కొక్కటి ₹1,00,000కు పైగా ఖర్చు చేస్తాయి. బ్యాటరీతో నడిచే ఆటోలు, కృత్రిమ కాళ్లు, ఆర్టిఫిషియల్ లింబ్స్, కర్రలు. ఈ సహాయక పరికరాలు కూడా 40% వైకల్యం ఉన్న దివ్యాంగులకు అందించబడతాయి. ల్యాప్టాప్లు పొందేందుకు గతంలో 75% వైకల్యం నిబంధన ఉండేది. ఇప్పుడు 40% వైకల్యం ఉన్నవారికి కూడా ల్యాప్టాప్లు లభిస్తాయి. స్మార్ట్ ఫోన్లు. 4G/5G. గతంలో 75% వైకల్యం ఉన్న దృష్టి లోపం గలవారికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు అందించేవారు. ఇప్పుడు 40% వైకల్యం ఉన్నవారికి కూడా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు ప్రక్రియ, ఇతర వివరాలు. ఈ ఉపకరణాలను పొందడానికి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఉత్తర్వులు ఇంకా పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి రాలేదు. ఈ ఉత్తర్వులు విడుదలైన తరువాత వయస్సు, ఆదాయ పరిమితులు వంటి ఇతర అర్హత ప్రమాణాలు స్పష్టమవుతాయి. ఈ సంచలన నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు వికలాంగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని ఆశిస్తున్నారు. ఈ అప్డేట్ గురించి మరింత సమాచారం, దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడగానే మీకు తెలియజేస్తాము. వెల్ఫేర్ స్కీమ్లు, వికలాంగుల ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్ వివరాల కోసం డిసబిలిటీ స్కీమ్స్ ఇన్ ఇండియా అండ్ జాబ్ ప్లేస్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.